హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసే ట్రెడిషనల్ రెసిపీ ఇది. అదే గుమ్మడికాయ పులుసు లేదా గుమ్మడికాయ దప్పలం అని కూడా అంటారు. ముందుగా దీనికోసం హాఫ్ కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ తీసుకున్న, ఇందులో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని చెక్కుతో అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు. ఇది కట్ చేయడం హార్డ్గా ఉంటుంది కానీ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. ముందుగా దీనికోసం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, మిర్చి, చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందే. గుమ్మడికాయ అనగానే దిష్టి తీయడం కోసమే అనుకుంటారు కదా, కానీ ఇది తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఒక్కొక్కటిగా అన్నీ చెప్తూ ఉంటా. ముందుగా దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ ఒక హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అనే చెప్పాలి. ఇందులో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇది మన ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది, అందుకే మన ఐసైట్కి కూడా చాలా మంచిది ఇది. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో ఇదైతే ముక్క మెత్తపడుతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. గుమ్మడికాయ ఒక రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం, విటమిన్ సి, ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదా, ఉప్పు కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడే చూడండి ముక్క అయితే మెత్తపడిపోయింది. ఇందులోకి లాస్ట్గా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. గుమ్మడికాయ మన బాడీకి ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. హై బీపీ, షుగర్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. గుమ్మడికాయ పులుసు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇందులోకి కొంచెం ధనియాల పొడి, మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలి. మెంతిపిండి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. ముద్దపప్పు కాంబినేషన్తో ట్రై చేయండి, టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. గుమ్మడికాయ పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మన వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్.